కరిష్యన్న ప్రభాషేత కృత్యాన్యేవ తు దర్శయేత్ ధర్మకామార్థకార్యాణి తథా మంత్రో నభిద్యతే గిరిపృష్టముపారుహ్య ప్రాసాదం వారహో గతః అరణ్యే నిశలాకే వా తత్ర మంత్రోభిధీయతే. ఒక సత్కార్యము ధర్మము గురించి కానీ, ఒక దేశము యొక్క ఉన్నత భవిష్యత్తు గురించి కానీ, ఒక ధర్మము యొక్క ఉన్నత స్థితి గురించి కానీ చేస్తున్నప్పుడు ఆ సంకల్పాన్ని బయటకు చెప్పకుండా సత్కార్యాన్ని నిర్వహించాలి. అలా చేస్తే మంత్రము శీఘ్ర ఫలితాన్ని ఇస్తుంది రాజా. లేకపోతే అది డాంబికం అయిపోతూ ఉంటుంది. అది రాజు ఎప్పుడు సమాలోచన చేసినా ఒంటరిగా చెయ్యాలి. ఒక నిర్మానుష్య ప్రదేశంలోకి వెళ్ళాలి, తను ఒక్కడే ఉండాలి. ఒక నిర్జనమైనటువంటి అరణ్యానికైనా, ఒక కొండ ఎత్తైనటువంటి కొండ ప్రదేశానికైనా వెళ్ళి తను సమాలోచన చేసి నిర్ణయాన్ని తీసుకోవాలి. ఆ నిర్ణయానికి విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. అక్కడ అతను ఏ విధమైనటువంటి మానసిక ప్రలోభానికి లొంగకుండా నిర్ణయం తీసుకునేటువంటి శక్తిని వస్తుంది. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు జనాల మధ్యలో ఉంటే అందరి యొక్క ప్రభావానికి తాను లోను కావలసి వస్తుంది. నిర్జనముగా ఎవరూ లేని ఏకాంతములో, ఎవరి ప్రభావము లేనటువంటి ఏకాంతములో కనుక తాను నిర్ణయం తీసుకుంటే అది జనహితమై, దేశహితమై, లోకహితమై ఉంటుంది. కాబట్టి తాను అలాంటి ప్రదేశాలకు ఒంటరిగా వెళ్ళి ఆ నిర్ణయాన్ని తీసుకోవాలి. అంతటి సమర్థుడై రాజు ఉండాలి. ఇక్కడ మనకు ఒక అనుమానం ఏర్పడుతుంది. ఇప్పుడు అంతటి సేనా పరివారాన్ని తనతో పాటు తీసుకువెళ్తున్నాడు అంటే తన భద్రత కోసం రాజు మరి వీళ్ళందరి యొక్క ప్రభావానికి తాను లోనవుతాడుగా. అంటే తాను ఒక్కడే వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఉండాలి. తాను ఒక్కడే ఆ నిర్జన ప్రదేశానికి వెళ్ళి సమాలోచన చేసేంత సమయాన్ని తాను ఒక్కడే అక్కడ గడపగలుగుతున్నాడు అంటే రాజ్యము ఎంత సమర్థవంతంగా పరిపాలించబడుతుందో అర్థం చేసుకోవాలి. 2, తన ప్రాణానికి ఏ హాని లేని స్థితిలోనే కదా ఒక వ్యక్తి ఒంటరిగా వెళ్ళగలడు. అంటే అలాంటి ఒక సమానమైనటువంటి సమపరిశీలన, ఆ సమపరిపాలన ఏదైతే రాజ్యములో సుభిక్షతను ఏర్పాటు చేస్తోందో అది ఉంటేనేగా రాజుకు క్షేమం ఏర్పడుతుంది, తన ప్రాణాలకు భయం లేకుండా ఉంటుంది. అంటే ఒక్క నిర్ణయము, ఒక్క ఆచరణ వెనక ఎంత దీర్ఘ సమాలోచన ఉందో ఆలోచించండి. ఒక మినిస్టర్ బయటికి వచ్చాడు అంటే మొత్తం రోడ్డు మీద ఉన్నటువంటి జనాలకందరికీ ఇంకా రాబోయేటువంటి గంటన్నర అటు గంటన్నర ఇటు నరకం చూపించేటువంటి ఈ మంత్రులా మనకి రాజ్యాన్ని చూపించేది, ఈ మంత్రులా మనకి పరిపాలన చేసేది. తను ఒక్కడు బయటికి వెళ్ళలేడు, ఒక్కడు బయట తిరగలేడు. అతను మనకేం పరిపాలన అందిస్తాడు? ఒక మంత్రి బయటికి వెళుతున్నాడు అంటే అనుచరులు గుమ్మిగూడి 10 మంది 15 మంది తమ ఉనికిని నిలబెట్టుకునేటందుకు ఆయన వెనకాల ఒక 6 కార్లు 7 కార్లలో ఒక ముందు ఒక 15 మంది పోలీసులు, వెనక 20 మంది పోలీసులు. ఏం పరిపాలన సాగిస్తున్నాం? తన ప్రాణాన్ని తానే కాపాడుకోలేనటువంటి ఒక మంత్రి పక్కవాడి ప్రాణాలు ఏం కాపాడుతాడు? ఒక్క నిర్ణయం, ఒక్క యంత్రాంగం, ఒక్క మాట వెనకాల ఎంతటి సుపరిపాలనని సూచన చేస్తోందో అర్థం చేసుకోండి. తాను ఒక్కడే వెళ్ళినా ఇక్కడ రాజ్యం అంతా సుభిక్షంగా నడుస్తోందన్న నమ్మకం అతనికి ఉంటేనే వెళ్ళగలడు. తాను ఒక్కడే వెళుతున్నాడంటే తన ప్రాణానికి ఏ భయమూ లేదనే ధైర్యంతోనే వెళ్ళగలుగుతున్నాడు. అలాంటి పరిస్థితి కలిగినప్పుడు ఈ ప్రయాణము కానీ, ఈ రాజ్య పరిపాలన కానీ ఒక అద్భుతమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది. నా పరీక్ష్య మహీపాలః కుర్యాత్ సచివమాత్మనః అమాత్యేహర్యలిప్సాచ మంత్రరక్షణమేవజ. ఒక మంత్రి ఒక రాజ్యానికి ప్రాణం వంటివాడు. అతను ఎటువంటి వాడో పరీక్షించకుండా కేవలము స్నేహము మీద, నమ్మకం మీద అతను నియమించుకోకూడదు. ఎందుకంటే అతని వలన ధర్మము, ఆర్థిక బలము, ప్రజారంజకమైనటువంటి పరిపాలన ఇవన్నీ అతని మీదనే ఆధారపడి ఉంటాయి. అతను నాకు బాగా తెలుసండి, మీరు రికమెండ్ చేయొచ్చు అనడం మంత్రి పదవికి పనికిరాదు. ఇతను పార్టీ ఫండ్ ఎక్కువ ఇచ్చాడండి, ఇతనికి మంత్రి పదవి ఇచ్చేద్దాం అనేవాడు మంత్రి పదవికి పనికిరాడు. ఆ మంత్రిగా కూర్చున్న వ్యక్తి వలన ఆ రాజ్యానికి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఆ రాజ్యము ధర్మ ప్రవృత్తిని కలిగి ఉంటుంది. అలాంటి వాడు మంత్రి అవ్వాలి. అలాంటి వాడిని పరీక్షించకుండా రాజు మంత్రిని చెయ్యకూడదు. అలా చేస్తే తన నష్టానికి తానే కారకుడవుతాడు రాజు.
కర్మణాం తు ప్రశస్తానాం అనుష్ఠానం సుఖావహం తేషామేవాననుష్ఠానం పశ్చాత్తాపకరం మతం. ఒక ప్రశస్తమైనటువంటి పనిని నువ్వు చేసావనుకో, దాని వలన దీర్ఘమైనటువంటి సుఖశాంతులు కలుగుతాయి. ప్రశస్తమైన పని అంటే లోకహితమైనటువంటి పని, 10 మందికి హితమైనటువంటి పని, 10 మంది ఆమోదించినటువంటి పని, అది లోకహితమైన పని అవుతుంది. అలాంటి లోకహితమైన పనిని నీవు ఎప్పుడైతే చేస్తావో దానికి సంబంధించినటువంటి ఫలితము దీర్ఘకాలము నీకు సుఖ సంతోషాలను ఇస్తుంది. అలా కాక తొందరపాటులో పని చేశావనుకో, నీవు పశ్చాత్తాపం చెందవలసి వస్తుంది. కాబట్టి ఆచితూచి అడుగులు వేయాలి. ఆ మాత్రము స్పృహ మనం కలిగి ఉండాలి. ఈ పని చేయడం వలన నాకేమిటి సత్ఫలితము, ఈ పని చేయడం వలన నాకేమిటి లాభము, ఈ పని చేయడం వలన నేనేమి సంపాదిస్తున్నాను. ఒక్కసారి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, లాభము అంటే పెద్ద పెద్ద లాభాలు వచ్చేసి మనం వృద్ధి చెందడం అదొక పద్ధతి. లాభం అంటే ఉన్నది నష్టపోకుండా ఉండగలిగిన అది లాభమే, గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకంటే నమ్మకమైన యశఃకీర్తులైన చాలా పదిలంగా కాపాడుకోవలసినటువంటి విషయాలు ఇవి. ఇవన్నీ మనం సంపాదించేటువంటి ఆస్తుల కన్నా కూడా చాలా పదిలమైనటువంటి వస్తువులు ఇవి. వీటిని ఎలాగైనా తస్కరించాలని మన చుట్టుపక్కల కొంతమంది, ఇందాక మనం చెప్పుకున్నాం, అవసరానికి వాడుకునేటువంటి మనుషులు చేరతారు అని. వీటిని చూసి చేరతారు వాళ్ళు. ఇంట్లో ఉండేటువంటి సమస్యలన్నీ ఏకరువు పెడతారు వాళ్ళు. సమస్యల పరిష్కారం కోసం వచ్చినట్టుగా వస్తారు వాళ్ళు. ఈ కీర్తిని, మనకున్నటువంటి కీర్తిని, దానికి ఉన్నటువంటి ఆస్తిని దాన్ని వాడుకుందు కోసం వస్తారు కొంతమంది. ఇలాంటి వాళ్ళని చూసి మంత్రుల వంటి వాళ్ళు నా వెనకాల ఇంతమంది తిరుగుతున్నారు కదా అని కాలు రగరేసుకుంటారు వాళ్ళు. అవసరానికి వాడుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. వాడొక్కడే మిగిలిపోతారు. అలాంటి తుచ్చులు ఉంటారు మన చుట్టుపక్కల, గుర్తుపెట్టుకోండి. చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి వీళ్ళతోటి మనం. అలాంటి పదిలమైనట్టుగా కాపాడుకోవలసిన వాటిల్లో ఈ నమ్మకం ఒకటి, ఈ యశఃకీర్తులు ఒకటి, భగవంతుడు మనకిచ్చినటువంటి ఆ ఆస్తి, భగవంతుడు ఇచ్చినటువంటి మనం ఆస్తికత, ఇవన్నీ మనం కాపాడుకోదగినటువంటి వస్తువులు ఇవన్నీ. ఒక రాజు యొక్క రాజ్యము లేదా ఒక దేశము యొక్క సుభిక్షత ఆ దేశ సంపద మీద ఆధారపడి ఉంటుంది. ఈ సంపదని మనం 2 రకాలుగా వృద్ధి చేసుకోవచ్చు. ఒకటి, అనవసరమైనటువంటి వినియోగాన్ని తగ్గిస్తూ దానిలోకి వచ్చేటువంటి ఆదాయాన్ని పెంచుకుంటూ వెళ్ళే పద్ధతి ఒకటి. అవసరమైనంత మేరకే మనం దాన్ని ఖర్చు పెడితే అది లాభమే మనకి. మనకొచ్చే లాభాలు వస్తూ ఉంటాయి, వెళ్ళేది వెళ్ళిపోతోంది అనుకోండి, ఇంకా లాభం ఏం నిలబడుతుంది? అలా కాకుండా వచ్చేది వస్తోంది, వెళ్ళేదాన్ని అవసరం మేర నియంత్రించి దాన్ని సద్వినియోగం చేసామనుకోండి, మరింత రెట్టింపు ఫలితాలనిచ్చేటువంటి వాటిలో మదుపు పెట్టామనుకోండి, అది ఎంత ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. ఒక రాజు యొక్క రాజ్యము కూడా అలాగే వృద్ధి చెందుతుంది, తన సంపద కూడా అలాగే వృద్ధి చెందుతుంది.